సో ఇప్పుడు మీది ఒక టీం ఉంది కదా, సోషల్ మీడియా స్టార్స్ బషీర్ మాస్టర్ కానీ, వైజాగ్ సత్య గారు కానీ, సో మన మందులే ఉన్నారు. సో ఆయనకి నీకు ఎలా పరిచయం ఏర్పడ్డది? అంటే మీ ఎలా కలిచారు ఒక దగ్గర అందరూ? నేను ఎలా కలిసిన ఆయన పిలిచి అడగండి. సరే జరగండి. హెడ్ వస్తున్నాడు అనమాట. హెడ్డే కదా మీ అందరు? హెడ్డేనా? ఆయన్ని అడగండి, నాకేం తెలుసు. ఆయన హెడ్డా, మేనేజరా, అసిస్టెంటా, నాకేం తెలుస్తుంది. మీ ఫ్రెండ్ వచ్చాడు, అసలు అంటే మీ ఇద్దరికి పరిచయం ఎలా ఏర్పడ్డది? మీ టీమ్ లోకి ఆయన వచ్చాడా, ఆయన టీమ్ లోకి మీరు వచ్చారా? మా ఇద్దరిది ఒకటే టీం అండి. మా టీం కి నేను లీడర్ ని, ఈయన సెలబ్రిటీ అంటే మెయిన్ పర్సన్. ఫస్ట్ ప్లేస్ ఆయనదేలే మా టీం. నా టీమ్ లోకి ఆయన రావడం కాదు, ఆయన టీమ్ లోకి నేను రావడం కాదు, మా ఇద్దరిది ఒకటే. అసలు మీ పరిచయం ఎలా ఏర్పడ్డది చెప్పండి. పరిచయం అంటే మేము ఒకసారి సంతోషం అవార్డ్ ఫంక్షన్ కి వెళ్ళాము, సురేష్ కొండేటి గారిని. అప్పుడు నేను ఎక్కువ విలేజ్ సింగర్ బేబీ ఎక్కతో ఉండేవాడిని. అప్పుడు బాలు పరిచయం. బాలు నెంబర్ నేనే తీసుకున్నా. బాలు, నేను నీ ఫ్యాన్ ని, నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం, నేను వైజాగ్ లో ఈవెంట్స్ చేస్తుంటాను, నిన్ను కూడా తీసుకెళ్తుంటాను. ఎన్ని ఈవెంట్లు నువ్వు రాలేదు. ఏం చేసేవారు చెప్పండి. ఈవెంట్స్ అంటే ఇప్పుడు అక్కడ భీమిలి ఉంది కదా, భీమిలిలో జాతర, తీసుకెళ్ళారు. భీమిలి జాతర తీసుకెళ్ళారు రాకేష్ మస్ని. మళ్ళీ ఏమైనా మ్యారేజెస్ అయితే మా ఫ్రెండ్ సత్య మ్యారేజ్ తీసుకెళ్ళాను, గుర్తుందా? మర్చిపోయింది చాలా. ఈవెంట్స్ అంటే ఏ ఈవెంట్ తీసుకెళ్ళి జనాలు అడుగుతారు. అలాగే ఎస్కోట్ తీసుకెళ్ళా. ఎస్కోట్ నూకాలమ్మ జాతర అయింది, అక్కడ కూడా తీసుకెళ్ళాం. అక్కడ చాలా ఎంజాయ్ చేసాం. అక్కడ ఫామ్ హౌస్ లో ఇచ్చారు అకామిడేషన్, స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇలా ఈవెంట్స్ తీసుకెళ్తూ అప్పుడు పరిచయం. అట్లా పరిచయం. ఇప్పుడు ఫ్రెండ్షిప్ గా ప్రాణ స్నేహితులాగా నిలిచిపోయారు. స్నేహం అంటే మీ అందరూ తెలుసు, ఒక గాంధీ, నెహ్రూ, ఒక జయలలిత, ఒక శశికళ, ఒక బాపు, ఒక రమణ, అలాగే మౌలి, ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి, ఒక కేవీపీ, అలాగనమాట. ఉప్పల్ బాలు, ఒక వైజాగ్ సత్య. ఓకే. అయితే మీరు ఒక కొన్ని మందిని ఏర్పాటు చేసుకొని మీ వెనక బ్యాచ్ల్ని, వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదిస్తున్నారు, నిజమే? ఏంటి మళ్ళీ అడుగు క్వశ్చన్. మీరు ఒక టీం తయారు చేసుకొని కొన్ని మందిని ఫేమ్ చేస్తూ వాళ్ళ దగ్గర డబ్బులు సంపాదిస్తున్నారు, నిజమేనా? అంత సీన్ లేదు, మేమే వాళ్ళకి ఖర్చు పెడతాం, మా ఇద్దరమే. డబ్బులు ఇచ్చిన రాండి, ఎట్లా ఎవడు ఎందుకు ఇస్తాడండి? అంతే. మా దగ్గర వస్తే మా రూపాయి తిని మా ఫుడ్ తింటా, మాకు ఎవడేం రూపాయి ఎవడైనా ఇస్తారు అమ్మని చెప్పండి. అయితే మీరు ఎక్కువ ఇద్దరు రీల్స్ చేస్తుంటారు, ఇద్దరు కలిసి. సో ఒక మా కోసం, మీ ఆడియన్స్ కోసం ఒక రీల్ చేస్తా అంటే ఒక పాట పాడండి ఇద్దరు. నేను పాడతాను, పాడండి. స్నేహాని కన్నా లోకాన లేదురా, కడదాక నీడలాగా నిన్ను వీడిపోదురా, నీ గుండెలో విశ్వాసగా ఉండేది ఈ స్నేహం ఒకటేనురా, స్నేహాని కన్నా మిన్నా లోకాన లేదురా, కలదాక నీడలాగా నిన్ను వీడిపోదురా. నా గొంతు బాలేదు, సారీ. సూపర్. లేకపోతే ఒక KCCలో తెలుసు, మీ సంగీతం గురించి నాకు తెలుసు. అవును, సింగర్, మీరు పెద్ద సింగర్. సో మీ స్నేహం ఎప్పటికి ఎలా ఉండాలి మేము కోరుకుంటున్నాం, ప్రేక్షకులు కోరుకుంటారు. సో ఉప్పల వాళ్ళ గారు ఒక డైలాగ్, మీ ఫేమస్ డైలాగ్ ఒకసారి. నువ్వు నన్నేం చేయలేవురా, మా కెమెరామ్యాన్. నా డైలాగ్ అది ఒకటి ఉంటది కదా, ఉప్పల వాళ్ళు ఇట్లా ఇటు సైడ్ వాళ్ళు. షాక్ అయ్యారా? నేను ఉప్పల వాళ్ళు, ఇది ముందు, ఇది వెనకాల, ఇది ఫ్రంట్, ఇది బ్యాక్, ఇది కింద. ఓకే, చాలా ఫేమస్ ఆ డైలాగ్. అయితే ఇప్పుడు వరకు ఎంత సంపాదించారు ఈ ఫేమ్ వచ్చిన తర్వాత? ఏదో బతకడానికి కొంచెం, అంతే. కానీ ఎంత రివెన్యూ చేయరా? మాకేం హైదరాబాద్ లో సొంత ఇల్లు లేవు, సొంతగా కార్లు లేవు, పూటకి వెళ్ళడానికి మేము బతుకుతున్నామండి. అంతేగాని ఎన్ని సంపాదిస్తే గీడు ఎందుకు ఉంటాము, మీ ఇంటర్వ్యూకి ఎందుకు వస్తాము? 10-20 వేలు ఇంటర్వ్యూ తీసుకుంది, ఒక కాల్ వచ్చేది, ఓన్ కాల్ కిరాయి ఆటో నడిపించుకుంటే మీరు ఎంత ఇస్తున్నారు? 1500 ఇస్తున్నారు. మీ 1500 మేము వచ్చామంటే అర్థం చేసుకోండి. అంతే. నిజం మాట్లాడేది ఏదైనా నిజమే ఇస్తాను. ఉప్పల్ బాలు ఇప్పుడు ఇంటర్వ్యూకి వస్తుండే నేను చెప్పాను, 1500 ఇస్తారు, 2000 ఇస్తారు, 3000 ఇస్తారు, 5000 ఇస్తారు. మీరు ఎంత ఇస్తున్నారు? 1500 ఇస్తాన్నారు. మేము 2000 ఇవ్వమని అన్నాము. తప్పేముంది దాంట్లో? జనాలు కూడా తెలియాలి కదా. తప్పు చేయట్లేదు. 1500 అయితే మాకు రెంట్ కట్టుకుని వస్తాడు, బియ్యం 1300 పెడితే ఏదో కూడా పూటకి వెళ్తాని చెప్పి వస్తున్నాము. అంటే ఇది వచ్చి మనం గూకుని గంటలు సుత్తిచ్చి మాకు అవసరం ఏముంది? మాకు కూడా 1 రూపాయి వస్తానే మేము వస్తున్నాం. ఇంట్లో కూర్చుంటే 1000 రూపాయలు ఎవరు ఇయ్యడు కదా, ఎవరైనా అంతే కదా. మరి అంతే. మాలో గొప్పతనం ఏంటంటే పెద్ద ఛానల్, పెద్ద సినిమాలు అయితే ఎక్కువ డిమాండ్ చేస్తాము. మీలాగా
అప్కమింగ్ వాళ్ళు అడిగితే మాత్రం మేము ఎంత చెప్తే అంత తీసుకుంటాం, ఎందుకంటే మేము ఆ కింద నుండి వచ్చిన వాళ్ళమే కదా. అయితే మీ ఇద్దరు అంత ఫేమస్ ఉంది, సెలబ్రిటీస్ కూడా చాలా మంది తెలుసు మీకు. సో ఏమైనా సినిమాలు చేస్తున్నారా మరి? చాలా సినిమాలు చేసాం మా ఇద్దరు. ఏం సినిమా? మా ఇద్దరు కలిసి కాలీఫ్లవర్ చేసాం సంపూర్ణేష్ బాబుతో. ఓకే. అలాగే శ్రీకాకుళం షెల్లేక్ హోమ్స్ చేసాము వెన్నెల కిషోర్ తో. అలాగే ప్రేమ కథా చిత్రం ఫేమ్ ఉన్నాడు కదా ప్రవీణ్ కుమారేనా, ఆయనతో ఇప్పుడు బకాసుర రెస్టారెంట్ చేస్తున్నాం. చాలా సినిమాలు చేస్తాం. ఓకే. అయితే ఇద్దరి మధ్యన ఫ్రెండ్షిప్ లో ఎప్పుడైనా గొడవలు రావడం కానీ మాట్లాడుకోవడం ఎప్పుడైనా జరిగినాయి? కామన్. నేనే ఎక్కువ తిడుతుంటా పాపం, ఎక్కువ టార్చర్ పెడతాను. ఎందుకు? కానీ బాలు కూల్ అవుతాడు ఆ విషయంలో, అది ఒప్పుకోవాలి నేను కెమెరా ముందు. నాకే కొంచెం కోపం ఎక్కువ. ఎందుకు తిడతారు బాలు గారు? అంటే ఇంకే కదా, ఆయన ఒక సెలబ్రిటీ కదా. సెలబ్రిటీ అయినప్పుడు నువ్వు పెద్ద పెద్ద వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయు, పెద్ద పెద్ద వాళ్ళతో తిరుగు. ఇది చీప్ క్యారెక్టర్, బ్రాతలతో నువ్వు వీడియోలు చేయకు వాళ్ళు. నువ్వు బిగ్ బాస్ కి వెళ్తావు ఖచ్చితంగా, అందరూ చెప్తున్నారు. ప్రతి ఒక్క సాటిలైట్ టీవీ అవని, యూట్యూబ్ ఛానల్ అవని, బిగ్ బాస్ బాలు నెక్స్ట్ అంటున్నారు. సో అందుకు మంచి మంచి వాళ్ళతో తిరుగు. ఈ బ్రాతలతో తిరిగితే ఎందుకు బ్రాతలోడు అనేస్తారు. కొంచెం డిగ్నిటీ మెయింటైన్ చేయి. నువ్వు ఒక సెలబ్రిటీవి, నువ్వు తెలియని వాళ్ళే లేరు ఎక్కడ తెలుగు రాష్ట్రం అని నువ్వు తిడుతుంటాను. కొంచెం ఏజ్ లో పెద్ద కదా, ఆయన కూడా పడుతుంటాడు. నేను చాలా తిడుతుంటాను. వేరే వాళ్ళైతే పెద్ద గొడవలు అయిపోతాయి. రైట్. ఉప్పల్ బాలు గారు ఇందాక సత్య గారు చెప్పినట్టు బిగ్ బాస్ కి వెళ్ళే అవకాశం వస్తే వెళ్తారా? వెళ్తాను. వెళ్ళి అంటే ఒక టైటిల్ కొట్టారు, ఒక డబ్బు ఇంత అమౌంట్ వస్తుంది వెళ్ళిన తర్వాత. సో అమౌంట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? ఒకవేళ గెలిచినా కానీ, టైటిల్ గెలిచినా కానీ అమౌంట్ వస్తే ఏం చేస్తారు? నేను పల్లె పర్సన్ లాగా ప్రజలకు పంచుతా, రైతులకు ఇస్తాను చెప్పను. ఆ డబ్బులు వస్తే మాత్రం మా ఇంటి వాళ్ళకి ఖర్చు పెడతా, మా ఇంటి వాళ్ళకి హెల్ప్ చేస్తా. ఎందుకంటే మా వాళ్ళు పేదవాళ్ళు కాబట్టి, మా అన్న పిల్లలు ముగ్గురు ఆడపిల్లలు కాబట్టి వాళ్ళకి పెడతాను. నేను అబద్ధాలు చెప్పి ప్రజలకు పంచుతా, బిగ్ బాస్ పంపేయండి, నేను దారాలు చేస్తాను అని ముందు గొప్పలు చెప్పుకోను. వచ్చిన డబ్బులు ఉంటే నా వంతు నాకు కొంతమందికి హెల్ప్ చేస్తా నా ప్రేమతో. నాకు ఫ్రెండ్షిప్ లా చాలా మంది బాధపడి కష్టాలు నేను చిన్నప్పటి చూసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు నా లైఫ్ లో, కొంతమంది వాళ్ళకి హెల్ప్ చేస్తా, మా ఫ్యామిలీ వాళ్ళకి పెడతా. కానీ నేను ముందే ప్రజలకు వస్తా, దానాలు చేస్తాను, నేను ధర్మశాస్త్రాన్ని చెప్పుకొని పల్లె ప్రశ్నలకు అబద్ధాలు ఆడాను. ఫ్యామిలీ ఫస్ట్, పబ్లిక్ నెక్స్ట్. అంటే బిగ్ బాస్ కి వెళ్తే ఎక్కువ ఆడియన్స్ ని ఆకట్టుకుంటా ఉండాలి. మరి ఎలా చేస్తారు అక్కడికి వెళ్తే? ఎలా ఉండబోతారంటే జనాలకు ఆటకుండా గేమ్స్ ఆడతాను, పద్ధతిగా ఉంటాను, హ్యాపీగా ఉంటాను. ఎలా ఉంటానంటే అందరు బిగ్ బాస్ కు ఎలా ఉంటారో అలా ఉంటాను. అంతే. నాకు తెలియలేదేంది ఇప్పుడు ఇంత సోషల్ మీడియాలో ఇంత మంచిగా పేరు సంపాదించుకున్నా, బిగ్ బాస్ కి వెళ్తే సంపాదించుకోలేనా? అది బాలు మంచి అథ్లెట్ కూడా, మంచి స్పోర్ట్స్ పర్సన్. క్రికెట్ అంటే ఒక సచిన్ టెండూల్కర్ లాగా ఆడతాడు. ఏ గేమ్స్ ఇచ్చినా ఎలాంటి నాకు ఇచ్చిన అవకాశం, నాకు టెన్నిస్ అంటే గెలవడం నాకు ఒక పిచ్చి. చిన్నప్పటి నుంచి కబడ్డీ, ఖోఖో అన్నింటి ఫస్ట్ ప్రైజ్ లే. టెన్నిస్ అంటే ఒక సెరీనా విలియమ్స్ లాగా ఆడతాడు. సానియా లా కూడా ఆడుతున్నాను. ఓకే. మరి పొట్ట ఎందుకు అట్లా పెంచుకుంటున్నాను? కడుపు అనేది మస్తు తిరుగుతుందండి, టాలెంట్ ఉండాలి. కడుపులో ఆవుందని చెప్పి టాలెంట్ ఉండదా? ఇప్పుడు నాలాగా నువ్వు దుంకగలుగుతావా? నువ్వు నాలాగా డాన్స్ చేయగలుగుతావా? నాలాగా నువ్వు మోకాల మీద ఎగరగలుగుతావా? ఇంత లావున్నా మరి మీకు నాకు తేడా ఉండదా? ఎంత లావు ఉన్నా కళ అనేది ఎప్పటికి ఉంటది. స్పోర్ట్స్ లో ధోని అంటారు, మీకు తెలుసా? అంటే ఇప్పుడు మనం చూడలేదు. అవును, మహేందర్ సింగ్ ధోనితో పోల్చుతారు. మీరు బిగ్ బాస్ హౌస్ లో యూట్యూబ్ బిగ్ బాస్ కి వచ్చారా? చేసాం. మా హోస్ట్ వచ్చి రాకేష్ మాస్టర్. ఓకే. 3-4 బిగ్ బాస్ లైన్ తో చేసాము. తర్వాత విజ్జు గౌడ్, చందు వాళ్ళు పెట్టిన బిగ్ బాస్ లో కూడా చేసాము. చాలా చేసాం అండి ఇలా చెప్పుకుంటే.